శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ లో ఇండియా ఏ జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఏ పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇండియా ఏ కెప్టెన్ తిలక్ వర్మ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. వరుసగా 2 మ్యాచ్లు ఓడడంతో ఫైనల్ ముందు కాస్త టెన్షన్ పడ్డామని, అయితే యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారని అన్నాడు. ఈ టోర్నీ తమ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి గొప్ప అనుభవాన్ని అందించిందని అన్నాడు. ఇక కప్పు గెలవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక నిజం చెప్పాలంటే మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం, కానీ పిచ్లో పెద్దగా మార్పు అనిపించలేదు. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి అద్భుత ఫలితం సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి లెంత్ తో బంతులు వేస్తూ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే నేను నా బేసిక్స్ నమ్ముకున్నాను. ఆ సమయంలో జట్టుకు మంచి భాగస్వామ్యం అవసరం కావడంతో అదే లక్ష్యంగా బ్యాటింగ్ చేశానని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఇలాంటి టోర్నమెంట్లు ఆడుతున్నారని తిలక్ వర్మ చెప్పాడు. ప్రతి మ్యాచ్ లో ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటున్నారని, ఈ మ్యాచ్ లో వారు ఆట తీరు అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఈ సిరీస్ మాకు చాలా నేర్పింది. మా స్క్వాడ్ లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఇలాంటి వేదికపై ఆడుతున్నారు. ఇది వారికి గొప్ప అనుభవం. ప్రతి మ్యాచ్ తో వారు మెరుగు అవుతున్నారు. మొదటి 2 మ్యాచ్లతో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన చేశారు. ఇది తమ జట్టులోని ప్రతి ఒక్కరికి గొప్ప లెర్నింగ్ ప్రాసెస్. ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. ఫైనల్లో లంక అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా తప్పక గెలిచి సిరీస్ ను దక్కించుకుంటామని తిలక్ వర్మ అన్నాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా సూర్యవంశీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉందంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. కాగా రేపు 19వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక మధ్య ట్రై సిరీస్ లోని చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో తిలక్ సేనతో తలపడనుంది. ఒకవేళ శ్రీలంక ఫైనల్ కు వస్తే గత మ్యాచ్ ఓటమికి టీమిండియా ఏ జట్టు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. అలాగే సూర్యవంశీ బ్యాట్ తోనే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 21వ తేదీన ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.